ఏఆర్ రెహమాన్ షెడ్యూల్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయనకు సంబంధించి ఏ విషయం కూడా తొందరపడి చేయడం వీలు కాదు. తెలుసు సార్, కానీ మేము తొందరపడేది ఒకే ఒక విషయం గురించి. మెడికల్ హిస్టరీలో ఇలాంటి వాళ్ళు 18 నెలల తర్వాత మాట్లాడకపోతే ఆ తర్వాత వీళ్ళకి మాట్లాడే ఛాన్స్ చాలా తక్కువట. ఓకే, మీరెక్కడ స్టే చేస్తున్నారు? మేము మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాం సార్, ఈసీఆర్ రోడ్లో. ఓకే, ఆ అబ్బాయికి తెలుసా మీరు రెహమాన్ సార్ని చూపించడానికి తీసుకొస్తున్నారని? లేదు సార్, మేము ఒక టూర్ అని చెప్పి తీసుకొచ్చాం. సో వీలైతే రెహమాన్ సార్ని కలవాలి, లేదంటే స్టూడియో అయినా చూడాలి. అవును సార్. చూద్దాం, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఒక్కరోజు టైం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నో ఫార్మాలిటీస్. మీరు స్నేహం కోసం పోరాడడం బాగుంది గనకే నేను సాయం చేస్తున్నాను. చెన్నైలోనూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు సిటీ చూపించండి, వాడు ఎంజాయ్ చేస్తాడు. తప్పకుండా సార్, అందరం కలిసి తప్పకుండా వెళ్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ మాకు రానే వచ్చింది. సాయంత్రం లోపు ఏ విషయం అనేది తెలుస్తుందని గౌతమ్ సార్ మాకు చెప్పారు. ఇంకా అప్పుడు మా సంతోషానికి హద్దులే లేవు. మళ్ళీ నైట్ మాకు గౌతమ్ సార్ ఫోన్ చేశారు. రెహమాన్ సార్ 2 రోజుల ముందే అమెరికాకి వెళ్ళారని చెప్పారు. కానీ శ్యామ్ ఆశలు నెరవేర్చడం కోసం అన్నీ అరేంజ్ చేశారని చెప్పారు గౌతమ్ సార్. ఇంకా నెక్స్ట్ డే మమ్మల్ని అందరినీ ఒక చోటుకి రమ్మన్నారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం అని తెలియంది కేవలం శ్యామ్ ఒక్కడికే. తన మ్యూజిక్ దేవుడైన రెహమాన్ సార్ స్టూడియో చూసి తన డ్రీమ్ వరల్డ్కి వచ్చినట్టుంది శ్యామ్కి. నేరుగా చూడలేకపోయినా ఆ ప్లేస్లో ఆయన్ని చూసినట్టు ఫీల్ అయ్యాం మేమంతా. రెహమాన్ గారి పాటలన్నీ నేర్చుకుని ఉన్న శ్యామ్ స్టూడియో స్టాఫ్ చూపించిన ఒక వీడియోకి పెదాలు కలిపితే బాగుంటుందని మేమందరం అనుకున్నాం. అలాంటి ఒక ఫీలింగే వాడి ఫేస్లో మేమందరము చూసాం.